బెంగుళూరులో జరిగిన రియల్ స్టోరీ ఇది. వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. బెంగుళూరులో 1999లో ఒక మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉంటుంది. కానీ ఆమెను చంపిన వారు ఎవరో దొరకలేదు, కానీ ఆ బాడీ అయితే దొరుకుతుంది. ఈ బెంగుళూరు మహిళ ఏ స్థితిలో మృతి చెందిందో సేమ్ అలాగే 2006వ సంవత్సరంలో కూడా కర్ణాటకలో ఇంకో మహిళ మృతి న్యూస్ బయటకు వస్తుంది. అలా కర్ణాటకలో మొత్తం 5 మంది మహిళల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన న్యూస్ బయటకు వస్తుంది. అంతా అలజడి. అసలు ఈ మహిళలను ఎవరు చంపుతున్నారు అన్నది మాత్రం ఎవరికీ అర్థం కాలేదు. పోలీసులు పట్టు వదలని విక్రమార్కుల్లా ఏదో ఒక క్లూ అయినా, హంతకుడు గాని హంతకురాలు ఒక క్లూ అయినా మిగల్చరా అని వెతుకులాట ప్రారంభించారు. పోలీసులు అనుకున్న విధంగానే పోలీసులకు ఒక క్లూ దొరికింది. ఆ క్లూ పట్టుకొని పోలీసులు హత్యల కారణాన్ని కనుక్కున్నారు. పోలీసుల దర్యాప్తులో మొత్తం 15 నుంచి 22 హత్యలు జరిగాయని పోలీసుల అంచనా. ఇక ఈ దర్యాప్తుల్లో పోలీసులు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. పదండి ఈ హత్యలకు కారణం ఎవరో తెలుసుకుందాం. ఈ మహిళల హత్యలు చేస్తుంది ఎవరో కాదు, ఒక మహిళ. అవును, మీరు విన్నది నిజమే. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆమె పేరు కేడి కెంపమ్మ అలియాస్ సైనైడ్ మల్లిక. ఈ ఫోటోలో చూపిస్తున్న ఆమె ఈ సీరియల్ హత్యలను చేసింది. ఈ ఫోటోలో ఎంతో అమాయకంగా, ఏదో మన పక్కింటి ఆంటీలా ఉంది కదా. ఇంత అమాయకంగా ఉండే కెంపమ్మ ఎందుకు ఇంతమంది మహిళలను పొట్టన పెట్టుకుంది? ఇన్ని హత్యలు ఎందుకు చేసింది? వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం వీడియో చూడండి. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్స్ చేస్తేనే ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఓకే, ఈ కెంపమ్మ స్టోరీ వింటే మీరు షాక్ అవ్వడం పక్కా. ఎంత ధైర్యం ఉంటే ఒక మహిళ 22 హత్యలను చేస్తుంది చెప్పండి. అంతేకాదు, ఈమె భారతదేశంలో ఫస్ట్ మహిళా సీరియల్ కిల్లర్గా పేరు వచ్చింది. 1970వ సంవత్సరంలో ఈ కెంపమ్మ కర్ణాటకలోని గాగ్లీపూర్లో జన్మించింది. కెంపమ్మ ఎంతో పేద కుటుంబంలో జన్మించింది. కెంపమ్మ తండ్రి ఒక వ్యవసాయం చేసేవాడు. కెంపమ్మ కటిక పేదరికంతో తన బాల్యాన్ని గడిపింది. కానీ కెంపమ్మకి తన పేదరికం మీద పట్టలేని కోపంలో ఉండేది. నేను ఎందుకు మంచి పట్టుచీర కట్టలేను? నేను ఎందుకు 3 పూట్ల తృప్తిగా అన్నం తినలేను? నేను బంగ్లాల్లో ఎందుకు ఉండలేను? నేను ఏం పాపం చేశాను? నన్ను ఇంత పేదరికంలో పుట్టించావు దేవుడా అంటూ ఎప్పుడు తన స్థితి మీద పట్టరాని కోపంతో ఉండేది. అలాగే డబ్బు ఉన్న ధనవంతులు కనిపిస్తే కెంపమ్మకు పట్టరాని కోపం వచ్చేది. డబ్బే ప్రపంచం అనుకుంది కెంపమ్మ. బాల్యం ఎలాగో పేదరికంతో గడిచింది. కనీసం ఒక డబ్బు ఉన్న ధనవంతుణ్ణి పెళ్లి చేసుకొని లైఫ్ సెట్ చేసుకోవాలి అనుకుంది కెంపమ్మ. ఆ కలలు కూడా కలలుగానే మిగిలిపోయాయి. ఇక కెంపమ్మ తండ్రి ఒక బట్టలు కుట్టే టైలర్కి ఇచ్చి కెంపమ్మను పెళ్లి చేశాడు. ఇతను కష్టపడి బట్టలు కుట్టి కుటుంబాన్ని పాలించేవాడు. కానీ కెంపమ్మకి భర్త సంపాదించే కొద్ది డబ్బులతో తృప్తి చెందలేదు. కెంపమ్మకు 3 పిల్లలు కూడా పుట్టారు. ఇక భర్త తెచ్చే డబ్బులు సరిపోకపోవడంతో కెంపమ్మ ఏదైనా పని చేసి డబ్బు సంపాదించాలి, పిల్లలను సాకాలి అని అనుకుంది. అనుకున్న వెంటనే కెంపమ్మ ఇళ్లలో పాచి పని చేయడం ప్రారంభించింది. కెంపమ్మ ఈ పాచి పని చేయడానికి పెద్ద పెద్ద ధనవంతుల ఇళ్లలో పనిచేయడం ప్రారంభించింది. వీడియో మొదట్లో చెప్పినట్లుగా ఈమెకు ధనవంతురాలిగా బ్రతకాలి అన్న ఆశ ఉండేది. అది నెరవేరలేదు. కాబట్టి ధనవంతుల ఇళ్లలో పనిచేసి అయినా వాళ్ళ లైఫ్ స్టైల్ను చూసి ఆనందించాలి అనుకుంది కెంపమ్మ. ఆ ధనవంతుల ఇళ్లలో ఉండే నగలను ఆశగా చూస్తూ ఉండేది కెంపమ్మ. ఈ కెంపమ్మకు ఒక ఐడియా వచ్చింది. ఎలాగో ధనవంతులు ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక చిన్న ఆభరణాన్ని దొంగలిస్తే వాళ్లకు చాలా నగలు ఉంటాయి కాబట్టి లెక్క ఉండదు అని ఆలోచించింది. పాచి పని చేస్తూ ప్రతి ఇంట్లో నుండి ఒక చిన్న చిన్న నగలను దొంగతనం చేయడం ప్రారంభించింది కెంపమ్మ. ఇలా దొంగతనం చేసి నగలను అమ్మి డబ్బులు మూట కట్టుకుంది కెంపమ్మ. ఇక ఒక బంగారం విలువ ఎక్కువ ఉండడంతో కెంపమ్మకు అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు వచ్చాయి. ఇక కెంపమ్మ ఎలాగైనా తను ధనవంతురాలు అవుతుంది, తన కలలు నిజం అవుతాయి అనుకుంది. ఇక కెంపమ్మ తన చేతిలో చాలా డబ్బులు ఉండడంతో ఒక చిట్టి ఫండ్ కంపెనీని తన భర్త చేత స్టార్ట్ చేయించింది. తన భర్త మంచివాడు కావడంతో ఆ ఏరియాలో ఉండేవారు అంతా కెంపమ్మ దగ్గర చిట్టి వేయడం స్టార్ట్ చేశారు. కెంపమ్మ ఆ చిట్టి డబ్బు అంతా టోకరా వేసింది. అందరికీ ఎగనామం పెట్టి వెళ్ళిపోయింది. అలాగే ఈసారి కెంపమ్మ తన యజమాని ఇంట్లో చిన్న వస్తువు కాకుండా పెద్ద హారాలు తీసింది. ఈ యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఇచ్చి కెంపమ్మను పట్టించి 6 నెలలు జైల్లో ఉండి వచ్చింది కెంపమ్మ.
కెంపమ్మ. ఇక జైలు నుండి వచ్చిన తరువాత కెంపమ్మను భర్త పిల్లలు ఇంట్లో నుండి గెంటేశారు. ఎటూ వెళ్ళలేని దిక్కులేని స్థితిలో కెంపమ్మ సీరియల్ కిల్లర్గా జీవితాన్ని ప్రారంభించింది. వీడియో ఫస్ట్లో చెప్పినట్లుగా ఫస్ట్ మహిళ హత్య అన్నాం కదా, ఆ మహిళ పేరు మమత. గుళ్ళో పూజ చేసుకుంటూ ఉంటుంది. ప్రతిరోజు వచ్చి ఎవరూ లేని సమయంలో గంటలు ప్రశాంతంగా గుళ్ళో కూర్చునేది మమత. ఇది గమనించిన కెంపమ్మ మమత మెళ్ళలో ఉన్న బంగారపు తాళి మీద కన్ను పడింది. ఇంకేముంది, ఆ మహిళను చంపి తాళిని ఎత్తుకెళ్ళింది కెంపమ్మ. ఇది కెంపమ్మ ఫస్ట్ మర్డర్. అయితే కెంపమ్మకు ఇలా చేయడం కష్టమైపోయింది. ఏదైనా సులభమైన మార్గంలో ఈజీగా కష్టం లేకుండా అవతరి వాళ్ళని చంపాలనుకుంది కెంపమ్మ. ఇక కెంపమ్మకి సైనైడ్ గురించి కొంచెం నాలెడ్జ్ ఉంది. సైనైడ్తో అయితే మనిషి ఈజీగా చంపవచ్చు అనుకుంది కెంపమ్మ. సైనైడ్ను ఎలాగో అలా తెప్పించుకుంది తన నాలెడ్జ్తో కెంపమ్మ. ఇక కెంపమ్మ గుడికి వచ్చే ఆడవారే ఆమెకు టార్గెట్. అలా గుడికి వచ్చే ఆడవారి బంగారపు నగలే ఆమెకు టార్గెట్ చేసుకుంటుంది కెంపమ్మ. ఇక రెండవ హత్య ఎలిజబెత్ అనే 52 ఏళ్ల మహిళ బాధలో ఉండి రోజు గుడికి వస్తున్న ఎలిజబెత్ను పరిచయం చేసుకుంది కెంపమ్మ. ఇక ఎలిజబెత్ కెంపమ్మ మాటలు నమ్మి అలా ఒకరోజు కెంపమ్మ ఎలిజబెత్కు ఒక పూజ చేయాలి, ఆ పూజకి తన ఇంట్లో ఉన్న బంగారపు నగలు అన్నీ పెట్టాలి పూజలో, ఆ పూజ చేయడానికి అన్ని బంగారపు నగలు తీసుకొని రమ్మంటుంది ఎలిజబెత్ను కెంపమ్మ. ఇక పూజకు కొన్ని కండిషన్ పెడుతుంది కెంపమ్మ. అంటే ఉపవాసం ఉండాలి, పూజకు ప్రసాదం నీ చేతులతో వండి తేవాలి అంటూ, ఇంట్లో ఉన్న బంగారపు నగలు అన్నీ ధరించి తీసుకురావాలి అంటూ ఇలాంటి కొన్ని కండిషన్స్ పెడుతుంది ఎలిజబెత్కు కెంపమ్మ. ఇక కెంపమ్మ చెప్పినట్లుగానే ఎలిజబెత్ నమ్మి పూజకు వస్తుంది. ఇంకేముంది, కెంపమ్మ తన దగ్గర ఉన్న సైనైడ్ను మంచినీళ్ళలో కలిపి ఉపవాసాన్ని ముగించాలి అంటూ తన చేతిలో ఉన్న సైనైడ్ కలిపిన నీటిని తాపిస్తుంది ఎలిజబెత్కు. ఇంకేముంది, ఆ నీటిని తాగడం వల్ల అక్కడికక్కడే ఎలిజబెత్ మరణిస్తుంది. కెంపమ్మ ఆ బంగారపు నగలు తీసుకొని అక్కడి నుంచి పరారవుతుంది. సేమ్ ఇదే తరహాలో యశోద అనే మహిళను కూడా నమ్మించి సైనైడ్ వాటర్తో చంపి ఆ నగలను తీసుకొని పారిపోతుంది. మొత్తం ఇలా 22 మహిళలను హత్యలు చేస్తుంది ఈ కెంపమ్మ. హత్యలు తన మాటలతో నమ్మించి ఆడవారిని చంపుతూ వచ్చింది. ప్రతి ఊరిలో ఒక్కొక్కరిని చంపుతూ తన పేరును కెంపమ్మ నుండి మల్లికాగా మార్చుకుంటుంది. మరి కెంపమ్మ పోలీసులకు ఎలా పట్టుబడింది అంటే, కెంపమ్మ వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడ జీవితాన్ని సాగిస్తూ వచ్చింది. అక్కడ కొత్త ఊరు కావడంతో కెంపమ్మ అక్కడ మణి మరియు రేణుక అనే 2 మహిళలు తన స్నేహితులుగా చేసుకుంటుంది కెంపమ్మ. అయితే రేణుక పెళ్లి కాని అమ్మాయి. రేణుక పెళ్లికి అని చాలా బంగారపు ఆభరణాలు కొనుక్కొని పెళ్లికి సిద్ధం అవుతూ ఉంటుంది. అయితే రేణుక సడన్గా మాయమవుతుంది. ఇక మణి అనే మహిళ కెంపమ్మ మీద అనుమానం వస్తుంది. పోలీస్ స్టేషన్లో కెంపమ్మ మీద అనుమానంగా ఉంది అని కేసు ఫైల్ చేసి, అలాగే రేణుక మీద మిస్సింగ్ కేసును కూడా ఫైల్ చేస్తుంది. అప్పటికే కెంపమ్మ ఆ ఊరు నుంచి పారిపోయి బంగారపు నగలతో పారిపోయిన కెంపమ్మ ఆ వేరే ఊరిలో యశోదమ్మ అనే పేరుతో వేరే ఊరిలో ఉంటుంది. అయితే బంగారపు నగలు అమ్మడానికి ఒక షాప్కి వెళ్తుంది కెంపమ్మ. అక్కడ యజమాని ఆ నగలను న్యూస్ పేపర్లో చూడడం వల్ల పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. ఎవరో యశోదమ్మ అనే మహిళ ఇలా బంగారపు నగలు అమ్మడానికి వచ్చింది అంటూ. ఇక పోలీసులు ఆ యశోదమ్మ ఎవరు అంటూ ఇక్కడికి వచ్చి పట్టుకుంటారు. అప్పుడు ఆ యశోదమ్మ ఎవరో కాదు, కెంపమ్మ అని గుర్తిస్తారు. ఇక ఇన్వెస్టిగేషన్లో రేణుక చనిపోయింది అని న్యూస్ బయటకు వస్తుంది. అయితే ఆమె మహిళలను హత్య చేసింది, ఆ రేణుకను కూడా హత్య చేసి ఆ మహిళలతో పాటు ఎలా చంపిందో అలాగే రేణుకను కూడా చంపేసింది కెంపమ్మ. అయితే కెంపమ్మ పట్టుబడిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో నువ్వే ఈ హత్యలు చేశావా అంటే అస్సలు ఏమీ భయపడకుండా అవును నేనే చేశాను అంటూ అన్ని హత్యలు చేశాను అంటూ ఒప్పుకుంటుంది కెంపమ్మ. ఇక కెంపమ్మకు ఈ హత్యలకు గాను ఉరిశిక్ష వేస్తారు. కానీ కెంపమ్మ ఉన్నత కోర్టుకు వెళ్ళి ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చుకుంటుంది. అయితే కెంపమ్మ ఇప్పుడు ఉరిశిక్షను తప్పించుకొని యావజ్జీవ కారాగార శిక్షతో ఇప్పటికీ జైల్లో కెంపమ్మ బ్రతికే ఉంది. అయితే ఈ 52 ఏళ్ల కెంపమ్మ ఇలా హత్యలు చేయడం వల్ల కర్ణాటక స్టేట్ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే తన పేదరికమే ఈ హత్యలు చేయించిందా, లేకపోతే కెంపమ్మ అతి ఆశ తన జీవితాన్ని అలా 52 ఏళ్లకే నాశనం చేసుకుందా అనే విషయం తెలుస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఒక 50 లైక్స్ చేయండి. ఇలాంటి మరికొన్ని రియల్ స్టోరీస్తో వీడియోస్ చేసి మీ ముందుకు వస్తాను.